రుచుల విషయానికొస్తే 6 రుచులుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మధురామ్లలో ఉన్న కడుతిక్త కషాయ రసాలు. వీటిలో ముందుండేది మధురం అంటే తీపి. ఈ తీపికి పర్యాయ పదం ఏంటో తెలుసా? తేనె. అయితే తేనె అంటే కేవలం న్యాచురల్ స్వీట్నర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఔషధంగా పనిచేస్తుంది. అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తేనె అనేది వేల ఏళ్ల పాటు పాడవకుండా నిలవ ఉండే ఏకైక సహజ ఆహార పదార్థం. ఈ అద్భుతమైనటువంటి ద్రవం మన శరీరంలో రక్త కణాల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? చాలామంది తేనెని కేవలం బరువు తగ్గడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. కానీ దీనికి గాయాలను మాన్పేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. చక్కెరకి బదులుగా తేనె వాడటం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యాన్ని పంచేటటువంటి అమృతం లాంటిది తేనె. దీనికి సంబంధించినటువంటి రహస్యాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే తేనె అంటంతోనే కేవలం ఒక స్వీట్నర్ లాగా వాడుతూ ఉంటారు చాలామంది. అంటే దీన్ని ఒక రకంగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఈ తేనె తాలూకు ముఖ్యాంశాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. తేనె అనేది వేల సంవత్సరాలుగా మనకి అంటే మానవ జాతికి అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదం. మీకు తెలుసో లేదో, పిరమిడ్లలో దొరికిన 3000 ఏళ్ల నాటి తేనె కూడా ఇప్పటికీ పాడవకుండా ఉండటం దీని విశిష్టతని చాటుతుంది. ప్రాచీన కాలం నుంచి భారతీయ వైద్య విధానంలో తేనెని ఒక శక్తివంతమైనటువంటి ఔషధం కింద ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా తేనె అనేది నిత్యావసర వస్తువు కింద మారిపోయింది. ఉదయాన్నే పరిగడుపున దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం, అద్భుతం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది పోషణను అందిస్తుంది. ఆధునిక ఆహారపు అలవాట్లలో తేనెను చేర్చుకోవడం వల్ల అనేక జీవనశైలి వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా తేనెని మధు అని పిలుస్తాం. ఇది శరీరంలో 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది దీని గొప్పతనం. ఇది ఒక ఉత్తమమైనటువంటి యోగ వాయిగా పనిచేస్తూ దీంతో కలిపి తీసుకునే ఇతర ఔషధాల గుణాలను పెంచుతుంది. అందుకే మెడిసిన్లో దీన్ని ఒక ప్రత్యక్ష ద్రవ్యం కింద వాడుతూ ఉంటాం. తేనెని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యం దీంతో సిద్ధిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ప్రతిరోజు 1 లేదా 2 టీ స్పూన్ల తేనెని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇందులో నియాసిన్, అలాగే రిబోఫ్లేవిన్, అలాగే ప్యాంటోథెనిక్ యాసిడ్ లాంటి పోషకాలు శరీరానికి సహజ సిద్ధమైన శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. రోజువారీ అలసటని తగ్గిస్తూ ఉత్సాహంగా ఉండటానికి ఈ విటమిన్లు మీకు తోడ్పడతాయి. మీకు తెలుసో లేదో, తేనెలో కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ లాంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రకరకాల జీవక్రియల్ని క్రమబద్ధీకరించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టికి, మెదడు చురుకుదనానికి ఈ ఖనిజాలు ఎంతో అవసరం. గోరువెచ్చని నీటిలో 1 చెంచా తేనె కలుపుకొని తాగటం వల్ల రక్తహీనత అంటే ఎనీమియా సమస్య దూరం అవుతుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యని అంటే రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ని పెంచుతూ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. ఈ అలవాటు వల్ల రక్తం శుద్ధి జరిగి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. తేనె రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ అనేది శరీరంలో రకరకాల భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి తోడ్పడే కీలకమైనటువంటి ఒక ప్రోటీన్. దీనివల్ల శారీరక అవయవాల పనితీరు మెరుగుపడి నీరసం అనేది దరిచేరదు. టీ, కాఫీ లేదా ఇతర పానీయాల్లో ఈ తెల్ల చక్కెర బదులుగా, వైట్ పాయిజన్ బదులుగా తేనెను వాడటం అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన మార్పు. ఇది చక్కెర వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాన్ని అరికడుతూ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది. తీపి కోరికల్ని అంటే క్రేవింగ్స్ని తీర్చుకుంటూనే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. తేనెలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు శరీరానికి హాని చేయకుండా సులభంగా జీర్ణం అవుతాయి. కృత్రిమ చక్కెరకి భిన్నంగా తేనెలో ఉండేటువంటి పోషకాలు కాలేయం పైన ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేయకుండా శక్తిని అందిస్తుంది. కాకపోతే దీన్ని ఆహారంగా కాకుండా ఔషధంగా పరిమితంగా వాడుకోవాలి. చిన్నపాటి కోతలు, గాయాలు లేదా కాలిన చోట్ల తేనెని నేరుగా పూయటం వల్ల
ఇవి త్వరగా మానిపోతాయి. దీంట్లో ఉండేటటువంటి సూక్ష్మజీవుల నాశక శక్తి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీసు, అలాగే క్రిమిసంహారక గుణాలు అంటే యాంటీసెప్టిక్ ప్రాపర్టీసు ఈ సాంక్రామ్యతల్ని అంటే ఇన్ఫెక్షన్స్ని రానియకుండా అడ్డుకుంటాయి. గాయం పైన పల్చటి పొరలాగా ఏర్పడి బయట దుమ్ము పడకుండా ఈ తేనె కాపాడుతుంది. తేనెలో ఉండేటటువంటి అధిక చక్కెర శాతం, అలాగే అమ్ల స్వభావం బ్యాక్టీరియా పెరగటానికి వీలు లేని ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో, రీఎస్టాబ్లిష్ చేయడంలో, రీజువనేట్ చేయడంలో, మచ్చలు పడకుండా చేయడంలో వేగంగా పనిచేస్తుంది. శారీరక శ్రమ చేసేవాళ్ళు లేదా క్రీడాకారులు వ్యాయామానికి ముందు 1 చెంచా తేనెను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే గ్లూకోజ్ శరీరానికి వెంటనే శక్తినిస్తే, ఫ్రక్టోజ్ అనేది నిలకడగా శక్తిని విడుదల చేస్తుంది. రోజంతా చురుగ్గా ఉండాలనుకునే వాళ్ళకి తేనె ఒక గొప్ప ప్రకృతి సిద్ధమైన పానీయం. తేనెలో ఉండే సహజ చక్కెరకి సాధారణ చక్కెరకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది రక్తంలోకి నెమ్మదిగా శోషించబడటం వల్ల రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి పడిపోకుండా స్థిరంగా ఉంటూ శక్తిని స్థిరంగా అందిస్తుంది. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, అలాగే కడుపు ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ లాంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి తేనెని క్రమం తప్పకుండా వాడాలి. ఇది జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ పనితీరుని మెరుగుపరుస్తూ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకొని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది. తేనె పేగుల్లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుదలకి సహకరిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? జీర్ణకోశ సమస్యలు తగ్గి పోషకాల గ్రహణ శక్తి పెరుగుతుంది. తేనెను ఫేస్ మాస్క్ లాగా వాడటం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఈ తలపైన అంటే నెత్తిపైన చుండును తొలగించడానికి తేనెని నీటిలో కలిపి మసాజ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతూ ముడతలు రాకుండా నివారిస్తుంది. కొంతమంది తేనెని తలకి రాసుకుంటే జుట్టు తెల్లబడుతుందని అనుకుంటూ ఉంటారు, కానీ అది అపోహ. తేనెలో ఉండేటటువంటి చర్మాన్ని తేమగా ఉంచే గుణాన్ని వైద్య పరిభాషలో హిమెక్టాంట్ ప్రాపర్టీ అంటారు. ఇది గాల్లో ఉండేటటువంటి తేమని లాక్కొని చర్మానికి అందిస్తుంది. దీనివల్ల పొడిబారిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రాత్రి నిద్రపోబోయే ముందు 1 చెంచాడు తేనె తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. చిన్నపిల్లలకు తేనె ఇవ్వటం వల్ల వాళ్ళలో వచ్చే ఆ దగ్గు, శ్వాస సమస్యలు తగ్గి హాయిగా నిద్రపోతారు. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను శాంతపరుస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. తేనె మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలయ్యేలాగా ప్రేరేపిస్తుంది. ఈ మెలటోనిన్ అనేది మన నిద్ర చక్రాలు ఉంటాయి కదా, స్లీప్ సైకిల్స్, వీటిని నియంత్రించడానికి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. తేనె అనేది కేవలం రుచికరమైన పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన సంపూర్ణమైన ఆహారం, ఔషధం. రోజు పరిమితంగా అంటే 1 లేదా 2 చెంచాల మోతాదులో ఈ తేనె వాడటం వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా కృత్రిమ చక్కెరలకు బదులుగా ఈ ప్రకృతి సిద్ధంగా మనకు లభించినటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి తేనెని స్వీకరించడం వల్ల దీర్ఘకాలపు ప్రయోజనాలు మీకు కలుగుతాయి. మన పూర్వీకులు అందించినటువంటి ఈ ఆరోగ్య రహస్యాల్ని నేటి ఆధునిక జీవన శైలిలో భాగం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ప్రకృతితోటి మమేకమై జీవించడం వల్ల మనం రోగాల బారి నుంచి తప్పించుకొని ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లొచ్చు. నిత్యం తేనెని ఆస్వాదించండి, ఆరోగ్యంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.